మొఘల్ రామోజీరావు కన్నుమూత అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. రామోజీరావు మృతికి ప్రముఖుల సంతాపం. ఆయన మరణం తీరని లోటన సెలబ్రిటీస్. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. విపక్ష నేతగా రాహుల్ను ఎన్నుకునే ఛాన్స్. మూడోసారి ప్రధానిగా రేపు మోదీ ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతి భవన్లో భారీ ఏర్పాట్లు. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు. ఈ నెల 12న ఉదయం 11:27 ముహూర్తం. తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ కైవసం. 14,694 ఓట్లతో తీన్మార్ మల్లన్న విజయం. హైదరాబాద్ లో చేప ప్రసాదానికి సర్వం సిద్ధం. 1200 మంది పోలీసులతో భారీ భద్రత. T20 వరల్డ్ కప్ లో బోణీ కొట్టిన కెనడా. ఐర్లాండ్ పై 12 పరుగుల తేడాతో విక్టరీ. మీడియా మొఘల్ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సిడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్కు సీఎస్ ద్వారా ఆదేశాలు అందించారు. మీడియా మొఘల్ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సిడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్కు సీఎస్ ద్వారా ఆదేశాలు అందించారు. మా కరెస్పాండెంట్ వేణు పూర్తి సమాచారం అందిస్తారు. వేణు, ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు గారి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. పేరుపేటలోనూ పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ సిఎస్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యంగా తెలుగు పత్రిక దిగ్గజం ఈనాడు గ్రూప్స్ అధినేత, పద్మవిభూషణ్ గ్రహీత శ్రీ చెరుకూరి రామోజీరావు మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఆయన మరణం తెలంగాణ తెలుగు పత్రిక, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని కూడా ముఖ్యమంత్రి అన్నారు. తెలుగు జర్నలిజానికి, విశ్వసనీయతకు, తెలుగు మీడియా రంగానికి కొత్త పంతాలను నేర్పిన ఘనత రామోజీరావుకి నచ్చుతుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక రామోజీరావు గారు తెలుగు వారి కీర్తిని దేశ స్థాయిలో చాటిన వ్యక్తిగా కూడా సీఎం కొనియాడారు. రంగం ఏదైనా విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేసిన వ్యక్తి రామోజీరావు. పత్రికా నిర్వహణ ఒక సవాల్ అనుకునే పరిస్థితిలో 5 దశాబ్దాల పాటు ఈనాడు పత్రికను నడపడం అనేది ఈటీవీ స్థాపనతో టీవీ మీడియా రంగానికి దశ దిశ చూపిన దార్శనికుడు రామోజీరావు అని కూడా సీఎం చెప్పడం జరిగింది. ఇక
ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావుతో భేటీ అయిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రామోజీరావు లేని లోటు తెలుగు మీడియా రంగానికి, వ్యాపార రంగానికి తీర్చే లోటు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అక్షర వీరుడు రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని తన ప్రగాఢ సానుభూతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. వేణు, ప్రస్తుతం ఆయన పార్థివ దేహం ఫిలిం సిటీకి తరలిస్తున్నారని చెప్పారు. ఆ కార్యక్రమాలు ఎక్కడ దాకా వచ్చాయి? అయితే ఉదయం తెల్లవారుజామునే చనిపోయినటువంటి రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తీసుకెళ్లారు. ఇక మరి కాసేపట్లోనే ప్రజల సందర్శనార్థం కూడా అందరికీ కూడా అనుమతి ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా రామోజీ ఫిలిం సిటీలోనే ప్రజల సందర్శనార్థం కూడా ఏర్పాటు కూడా చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే లోపలికి అందరికీ కూడా అనుమతించబోతున్నారు. వేణు, అసలు ఈనాడు కానీ ఆర్ ఈటీవీ కానీ అంటే ఎవరైనా కూడా క్రమశిక్షణకు మారు పేరు అంటుంటారు. అంటే అంతటి పేరు ప్రఖ్యాతులు రావడానికి దీని వెనుక ఓన్లీ ఆయన ఒక్కడి కృషి ఉంది మాత్రమే అనుకోవచ్చా? ఆయన ఒక్కడే ఉన్నాడని అనుకోవచ్చా? ముఖ్యంగా ఈనాడు గ్రూప్ ని మొదటి నుండి కూడా ఒక సిస్టమేటిక్ గా నడపడం, అలాగే పలు కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశాక కూడా వాటిలో కూడా ప్రతి సందర్భంలో కూడా డిసిప్లిన్ అనేది చాలా ప్రధానంగా భావిస్తూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇటు మీడియా రంగంలోనే కాకుండా వివిధ వ్యాపారాల్లో ఉన్నటువంటి రామోజీరావు ప్రతి సందర్భంలో కూడా ఏదైతే విలువలు పాటించాను కాబట్టి ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేసేవారు. సో అప్పటికి ఇప్పటికీ ఈనాడు పత్రిక చూసుకుంటే అసలు దాంట్లో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. సో ఈ మార్పు చేర్పులు జరగడంలో కూడా ఆయన చాలా పెద్ద కృషి చేశారు అని అనుకోవచ్చు. అంటే అప్పటికిప్పటికి టెక్నాలజీ చాలా చేంజ్ ఉంది అండ్ ఇప్పుడు ఈటీవీ సంస్థలు కూడా పెట్టారు. సో ఆయన కృషి ఏ పార్టీది అంటారు? అంటే ఆ చేంజెస్ కేవలం ఆయనతోనే సాధ్యమైందా? ముఖ్యంగా అంటే తెలుగు పత్రిక తొలినాళ్లలో ఏరియా వైజ్ టాబ్లెట్లు ఉండాలని చెప్పి కూడా డిజైన్ చేయడం జరిగింది. దాని ద్వారా జిల్లాలలో వార్తలను అతి చేరువ చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకప్పుడు స్టేట్ లెవెల్ పత్రికలు మాత్రమే అన్ని ప్రాంతాల్లో వచ్చేది. అయితే ప్రాంతీయ వార్తలకు అంత ప్రాధాన్యత ఉండకపోయేది. అయితే ఈ నేపథ్యంలో జిల్లా ఎడిషన్ అనేది ప్రత్యేకంగా ప్రారంభించి ప్రతి ఒక్కరికి కూడా పత్రికను దగ్గర చేయాలని చెప్పి రామోజీరావు భావించారు. ఆ దిశగా మొదట టాబ్లెట్ ను ప్రారంభించి ప్రతి జిల్లాకు, అలాగే ప్రతి ప్రాంతానికి, ఏ మండలానికి ఆ మండలానికి ప్రత్యేకంగా వార్తలు అందించేలా కూడా ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేసి ఆ జోన్లలో వార్తలు ప్రచురించేలా కూడా ఒక ముందడుగు వేశారు. తర్వాత మిగతా మీడియా సంబంధించిన అందరూ కూడా అదే ఫాలో కావడం జరిగింది. వేణు, ఇప్పటికే ప్రముఖులందరూ కూడా మీడియా ముఖంగా ఎక్స్ ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. సో ఎవరైనా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇతర ప్రముఖులు ఎవరైనా తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇక మరి కాసేపట్లోనే సందర్శనార్థం రామోజీరావు పార్థివ దేహాన్ని కూడా అనుమతించబోతున్నారు. రామోజీ ఫిలిం సిటీలోనే ఇందుకు సంబంధించి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి సమావేశం కూడా చాలా ప్రాధాన్యత ఉండడంతో మొదట ఏదైతే అధికారిక లాంఛనాలతో నిర్వహించాలి అని చెప్పి కూడా ఇటు సిఎస్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు పలువురు నేతలు కూడా ఈ రోజు రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించేందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తుంది. సో చంద్రబాబు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారా? చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి నుండి కూడా చంద్రబాబు నాయుడు అలాగే రామోజీరావుతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఖచ్చితంగా వస్తారు. రైట్ వేణు, థ్యాంక్ యూ. ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. వయోభారం రీత్యా పలు ఆరోగ్య సమస్యల కారణంగా పరిమితమయ్యారు. ఆయన కొన్ని రోజులుగా బెడ్కే. నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావుకి స్టార్ హాస్పిటల్స్ వైద్యులు చికిత్స అందించారు. ఇటీవల ఆయనకు గుండె సమస్య ఏర్పడడంతో స్టంట్స్ కూడా వేసినట్లుగా తెలిపారు. అయితే నిన్న మధ్యాహ్నం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో నిన్న రాత్రి కూడా వెంటిలేటర్ మీద ఉంచినట్లుగా చెబుతున్నారు. తాజాగా ఆయన 4 గంటల 50 నిమిషాలకు తీవ్ర అస్వస్థతతో గురై తుది శ్వాస విడిచారు.
అటు ఓం శాంతి అంటూ ఎక్స్లో చిరంజీవి ట్వీట్ చేయగా ఇతర రాజకీయ ప్రముఖులు రాజకీయ నేతలు మంత్రులందరూ కూడా సంతాపం ప్రకటించారు. అయితే రామోజీరావు మృతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని అన్నారు. రామోజీరావు ఇక లేరనే వార్త తీవ్ర ఆవేదనను కలిగించిందని పవన్ చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు పవన్. రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రామోజీరావు కుటుంబానికి ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. రామోజీరావు మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడన్నారు. పాత్రికేయ సినీ రంగంపై చెరగని ముద్ర వేశారని చెప్పారు. మీడియాలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని, ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారని మోదీ తన పోస్ట్లో పేర్కొన్నారు. మీడియా మొఘల్ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. 87 సంవత్సరాల వయసున్న ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నెల 5న శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఆయన ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రామోజీ ఇక లేరన్న వార్త విని
యావత్ పాత్రికేయ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈనాడు పత్రిక, ఈనాడు జర్నలిజం స్కూల్ స్థాపించి వందలాది మంది యువకులను పాత్రికేయులుగా తీర్చిదిద్దిన అరుదైన ఘనత ఆయన సొంతం. ఇవాల్టి మీడియా రంగంలో ఉన్న ఎందరో ప్రముఖులు ఈనాడు సంస్థలో శిక్షణ పొంది ఉద్యోగం చేసిన వారే. నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు రామోజీరావు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా ఉద్యోగంలో చేరారు. అక్కడే ఆయనకు పత్రికా రంగంపై ఆసక్తి పెరిగింది. 3 సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి 1962లో హైదరాబాద్ తిరిగి వచ్చారు. అదే ఏడాది అక్టోబర్లో హైదరాబాద్లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించి వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కిరణ్ యాడ్స్, వసుంధర ఫర్టిలైజర్స్, డాల్ఫిన్ హోటల్స్, ప్రియా పచ్చళ్ళు వంటి సంస్థలు ప్రారంభించి వాటిని విజయవంతంగా నిర్వహించారు. 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో ఈనాడు పత్రికను స్థాపించి రాష్ట్ర చరిత్రలో పెను సంచలనం సృష్టించారు. అనతి కాలంలోనే అది రాష్ట్రంలోనే నెంబర్ 1 పత్రికగా నిలిచింది. ఆ తర్వాత ఈనాడు జర్నలిజం స్కూల్ స్థాపించి వందలాది మంది ఔత్సాహిక యువకులను సుశిక్తులైన పాత్రికేయులుగా తీర్చిదిద్దారు. పత్రిక ప్రారంభించిన తొలినాళ్లలోనే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటంతో పాటు నాటి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ధైర్యంగా ఎండగట్టి యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది ఈనాడు. సారా వ్యతిరేక ఉద్యమం, నీటి పరిరక్షణ వంటి అనేక సమాజ ఉపయోగ ఉద్యమాలను చేపట్టింది. ఆ తర్వాత 1996లో ఈటీవీ ఛానల్ను ప్రారంభించి ఎంటర్టైన్మెంట్ రంగంలో తనదైన ముద్ర వేశారు రామోజీరావు. 2003లో ఈటీవీ 2 పేరిట న్యూస్ ఛానల్ ప్రారంభించి ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో నూతన ఒరవడిని ప్రారంభించారు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన భాషల్లో న్యూస్ ఛానళ్లను ప్రారంభించిన అరుదైన ఘనత రామోజీరావుది. వీటితో పాటు అన్నదాత, చతుర, విపుల, సితారా వంటి ప్రముఖ పత్రికలను సైతం ఆయన విజయవంతంగా నడిపించారు. సినీ రంగానికి రామోజీరావు చేసిన సేవలు కూడా ఎనలేనివి. 1983లో ఉషా కిరణ్ మూవీస్ సంస్థను స్థాపించి అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. శ్రీవారికి ప్రేమలేఖ, మయూరి, మౌన పోరాటం, ప్రతిఘటన, పీపుల్స్ ఎన్కౌంటర్, అశ్విని, నువ్వే కావాలి, ఆనందం వంటి తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే అనేక చిత్రాలు ఈ నిర్మాణ సంస్థ నుంచి వెలువడ్డాయి. అలాగే సినిమా షూటింగ్లకు దేశ విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని వసతులను ఒకే చోట చేర్చి నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఒక్క తెలుగు సినిమాలే కాదు, దేశంలోని అన్ని భాషలతో పాటు విదేశీ సినిమాలు సైతం ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. రాజకీయ రంగంలోనూ రామోజీరావు తనదైన ముద్ర వేశారు. ఎన్టీ రామారావుకు అత్యంత సన్నిహితుడైన ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపనలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు 1983లో ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించడంలోనూ రామోజీది కీలక పాత్ర.
తాను చేపట్టిన అన్ని రంగాల్లోనూ విజయవంతమైన వ్యక్తిగా నిలిచిన రామోజీరావు అనేక ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్లు అందించాయి. అలాగే బిడి గయాంక అవార్డుతో పాటు 2016లో దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నారు రామోజీరావు. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా తట్టుకొని నిలిచి విజయాలు సాధించిన గొప్ప వ్యక్తి రామోజీరావు. ఎంత ఎదిగినా ఎక్కడా అహం దర్పాన్ని ప్రదర్శించకుండా క్రమశిక్షణతో జీవితాన్ని గడిపిన అరుదైన వ్యక్తి ఆయన. వివిధ రంగాల్లో వేలాది మందికి మార్గదర్శిగా నిలిచిన రామోజీరావు ఇక లేరన్న వార్తతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. రాజకీయ, సినీ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు ఆయన అస్తమయం పట్ల సంతాపం తెలుపుతూ సందేశాలను పంపుతున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఎంతో మంది ఆయనకు ఘనంగా కడసారి వీడ్కోలు పలుకుదామంటూ ఎంతో మంది ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. ఒక్క పాత్రికేయులు అని మాత్రమే కాదు, ఎందరెందరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయనకు నివాళులర్పిస్తున్నారు. మీడియా మొఘల్, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. 87 సంవత్సరాల వయస్సున్న ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నెల 5న శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఎదురు కావడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఆయన ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రామోజీ ఇక లేరన్న వార్త విని యావత్ పాత్రికేయ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈనాడు పత్రిక, ఈనాడు జర్నలిజం స్కూల్ స్థాపించి వందలాది మంది యువకులను పాత్రికేయులుగా తీర్చిదిద్దిన అరుదైన ఘనత ఆయనది.
ఇవాల్టి మీడియా రంగంలో ఉన్న ఎందరో ప్రముఖులు ఈనాడు సంస్థలో శిక్షణ పొంది ఉద్యోగం చేస్తున్నవారే. రామోజీరావు పనిని ప్రేమిస్తారు, సవాళ్లను ఆహ్వానిస్తారు, సాహసాలకు సిద్ధపడతారు, కొత్తదనం కోసం నిత్యం పరితపిస్తూ ఉండేవారు. బృంద స్ఫూర్తిని ప్రోత్సహిస్తారు. ఏం చేసినా చేయించినా అందులో ప్రజా ప్రయోజనాన్ని చూస్తారు. ఆఖరి శ్వాస వరకు ఇదే ఒరవడి కొనసాగించారు. అందుకే బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన అనేక రంగాల్లోనూ చెరగని ముద్ర వేశారు. రామోజీరావు పేరు వింటేనే తెలుగు వారందరికీ ఒక స్ఫూర్తి. తెలుగువారికి, తెలుగు నేలకి ఆయన చేసిన సేవ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. తెలుగు పత్రికా రంగంలో గ్రాంధిక వాసనల్ని తుదకంటూ తుడిచిపెట్టి ప్రజల భాషకి పట్టం కట్టింది ఈనాడే. అచ్చ తెలుగు పదాలు, నుడికారాలు, తీరైన వాక్యాలు ఈనాడు భాషాసిరులు. శీర్షిక ఆకర్షణీయంగా ఉండి పాఠకుణ్ణి వార్తల్లోకి లాక్కెళ్లాలనేది రామోజీరావు ధోరణి. తెలుగుదేశం సూపర్ హిట్, జనమా బంతిపూల వనమా, హితులారా ఇక సెలవు, చేసింది చాలు, గద్దెదిగు లాలు, మామూళ్ళివ్వకుంటే 100 ఏళ్లు నిండినట్లే వంటి ఈనాడు తరహా శీర్షికలు అలాంటివే. తెలుగు భాష పూర్తిగా ఆంగ్లమయం అవుతున్న తీరు రామోజీరావును తీవ్రంగా కలిచివేసేది. తను ప్రాణ సమానంగా భావించే ఈనాడులో ఆంగ్లాన్ని పూర్తిగా పరిహరించాలని కంకణం కట్టుకున్నారు. అటు పత్రికలోనూ ఈటీవీ వార్తల్లోనూ ఆంగ్ల పదాలు దొర్లకుండా కట్టడి చేసేవారు. ఈ క్రమంలో వందల కొద్ది తెలుగు పదాలు పురుడు పోసుకున్నాయి. సంపాదక బృందంలో పనిచేసే ప్రతి ఒక్కరూ పద సృష్టికర్త అయ్యారు. దాంట్లో కొన్ని పదాల్ని మనం చూద్దాం. దస్త్రం, ఫైల్, బిందు సేద్యం, డ్రిప్ ఇరిగేషన్, గుత్తేదార్, కాంట్రాక్టర్, మేఘమథనం, క్లౌడ్ సీడింగ్, శతకం, సెంచరీ వంటి పదాలు, అలాగే ఐకాసా, జేఏసీ, అనీషా, ఏసీబీ, తేదేపా, టీడీపీ, తెరాస, టీఆర్ఎస్, తీతీదే, టీటీడీ వంటి సంక్షిప్త రూపాలు చాలా వరకు ఈనాడు ఈటీవీలో పుట్టినవే. కాదంటే ఈనాడు ఈటీవీల ద్వారా బహుళ ప్రచారంలోకి వచ్చినవే. బల్దియా, మున్సిపల్ కార్పొరేషన్, లష్కర్, సికింద్రాబాద్, గల్లీ, వీధి, ముక్కాలు, ముప్పావు వంటి మాండలిక పదాల్ని కూడా ఈనాడు ఈటీవీలు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాయి. ఈ కృషికి కొనసాగింపుగా ఆవిర్భవించిందే రామోజీ ఫౌండేషన్. భాషా సేవకులు, ప్రేమికులు, అభిమానుల ఆకాంక్షల్ని ఒకచోటకు చేర్చి తెలుగు భాషకి వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో 2012లో రామోజీరావు తెలుగు వెలుగు ప్రారంభించారు. తెలుగు భాష ఎంత ప్రాచీనమైందో అంత అధునాతన లక్షణాలు కలిగిందని ఆయన నమ్ముతారు. ఎలాంటి భావాలనైనా వెలిబుచ్చడానికి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచడానికి, సంగీత సాహిత్యాల్ని సృజించడానికి తెలుగు ఎంతో అనుకూలమైన, తెలుగు మాధ్యమంలో చదువులు సాగకపోవడం వల్లే తెలుగు జాతికి ఈ దురావస్థ అంటారు. ఆయన దృష్టిలో మాతృభాషని మరిచిపోయిన జాతికి మనుగడ లేదు. తెలుగు భాష అంటే అభిమానంతోనే తన రెండో కుమారుడు సుమన్కి కొండవీటి వెంకటకవి గారితో 7 ఏళ్ల పాటు శిక్షణ ఇప్పించారు. మనవరాళ్ళు మనవడితో తెలుగులోనే మాట్లాడించేవారు. ఒక్క ఆంగ్ల పదం దొరలకుండా తెలుగులో మాట్లాడాలని వారితో పోటీ పెట్టుకోవడం ఆయనకు అలవాటు. సో ఆయన వ్యక్తిత్వం ఏ పాటితో, ఆయన కృషి, తెలుగు మీద ఉన్న ఆయన పట్టుదల ఏ పాటితో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిజంగా ఆయనకు అంతమంది నివాళులు అర్పించడానికి కేవలం పాత్రికేయులు, అందులో పనిచేసిన వాళ్ళు, అందులో పనిచేసి ఉద్యోగం అంటే అందులో ట్రైనింగ్ తీసుకుని బయట ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మాత్రమే కాదు, ఎన్నో రంగాల్లో కృషి చేసిన వాళ్ళందరూ కూడా ఆయనకు నివాళులు అర్పించడానికి తండోపతండాలుగా ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి చేరుకుని ఆయనకు కడసారి వీడ్కోలు అందిస్తున్నారు. ఈ కంపెనీలోనే నేను హీరోని అయ్యాను, ఉషాకిరణ్ మూవీస్లోని. అలాగే జీవితంలో కూడా ఎన్నో విషయాల్ని వారు ఒక బిడ్డలాగా వారి దగ్గర కూర్చోబెట్టుకుని నాకు ఎన్నో విషయాలు నేర్పారు. వారు
రిపీటెడ్గా అనేక సార్లు చెప్పిన ఒకే మాట, ప్రసాద్, నీకు గుర్తింపు లేని చోట నువ్వు వెళ్ళకు, నిన్ను ప్రేమించిన చోటకే నువ్వు వెళ్ళు అని ఎక్కువసార్లు చెప్పేవారు. అయ్యా అలాగండి, తప్పకుండా. ఈ రోజున జాతస్యహు మరణం ధ్రువం అని అందరం వెళ్ళిపోవాల్సి ఉంది. వాళ్ళ పెద్ద ఆయన, ప్రేమగా పెద్ద ఆయన అని పిలుచుకుని శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు. అది భగవంతుడు చూసుకుంటాడు, డెఫినెట్ చూసుకున్నాడు, భగవంతుడు చూసుకున్నాడు. కానీ ఆయన ఆ గెలుపు, ఆ నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు. ఆ విషయంలో చాలా చాలా సంతోషం. ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు. వారి మనశ్శాంతి, వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు, అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు. అది ఒక చరిత్ర. ఎస్, ఇంతకుముందు సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్టు ఆయనే కాదు, ఎంతోమంది అక్కడ కళాకారులుగా, పాత్రికేయులుగా, సూపర్ జర్నలిస్టుగా తయారై అక్కడ పనిచేసిన వారే. సో వారు బయటికి వచ్చినప్పటికీ కూడా అసలు ఈనాడు అంటే ప్రత్యేక గుర్తింపు ఉండేది. అంటే ఆయన దగ్గర నేర్చుకున్న పాఠాలు కానీ, ఆయన క్రమశిక్షణ ఏ పాటిదో వీళ్ళందరినీ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఎందరో పాత్రికేయులు అక్కడ రూపుదిద్దుకొని ఆణిముత్యాల్లా బయటకు వచ్చిన వారే.
రామోజీరావు అస్తమయం కావడంపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి తీరని లోటన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించారని కొనియాడారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించానన్నారు. కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన వ్యక్తి రామోజీరావుని కొనియాడారు. ఆయన తెలుగు ప్రజల ఆస్తి. రామోజీరావు మరణం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు అస్తమయంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు అంటే క్రమశిక్షణ, సమయ పాలన, నిబద్ధత అని అడుగుపెట్టిన అన్ని రంగాల్లో సరికొత్త ఒరబడిని సృష్టించారని కొనియాడారు. తెలుగు భాష సంస్కృతులకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి రామోజీరావు విలువలు జోడించారని చెప్పారు. తెలుగు పత్రిక, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత శ్రీ రామోజీరావు గారి అకాల మరణం నన్నెంతో బాధించింది. నాతో పాటు ప్రతి ఒక్క ఆంధ్రుడు, ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో చింతించిన రోజు. అక్షరాన్ని ఆయుధంగా మార్చి నిరంతరం పోరాడి అరాచక పాలన అంతం చేసి ఆంధ్ర ప్రజలను కాపాడిన తృప్తితో ఆయన దెబ్బకేగారనే చెప్పక తప్పదు. ఆయన ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పద్మవిభూషణుడు, నిరంతర కృషీవలుడు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు, వారి సిబ్బందికి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు. రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రామోజీరావు కుటుంబానికి ప్రధాని తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. రామోజీరావు మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడన్నారు. పాత్రికేయ సినీ రంగంపై చెరగని ముద్ర వేశారని చెప్పారు. మీడియాలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని, ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారని మోదీ తన పోస్ట్లో పేర్కొన్నారు.
అక్క ఏం జరుగుతుందో ఎస్ తెలుగు సమాజంలో ఆయన ఓ ఆణిముత్యం. జర్నలిజంలో ఎంతో నిబద్ధతతో ఎలా ఉండాలో ఆయన నేర్పించారు. తెలుగు భాషకు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి రామోజీరావు. ఎంతో మందికి ఆయన ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. మీడియా రంగంలో రామోజీరావు పాత్ర ఇప్పుడని కాదు ఎప్పటికీ కూడా మరువలేదు. పార్టీ పెట్టడంలో రామోజీరావు పాత్ర ఎంతో కీలకమైంది. ఆయన ఎటువంటి పాత్ర పోషించారో పార్టీ అందరికీ తెలుసు. రామోజీరావు గారు నిజంగా ఒక లెజెండ్. ఆయన లేని లోటు ఎవరు కూడా తీర్చలేనిది. ఇక ఈనాడు ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానస పుత్రికగా మారింది ఈనాడు. ఈనాడుతో పాటు కీలక మైలురాళ్లుగా నిలిచిన సితారా, సినీ పత్రిక, చతుర, విఫల ఇలాంటి పత్రికలు ఎంతో ఆదర్శంగా నిలిచాయి. అలాగే సుజలాం సుఫలాం అంటూ పరిశుభ్రత కోసం ఊరు వాడలో చైతన్యాన్ని తీసుకొచ్చారు రామోజీరావు. ఒక్కసారి రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణ నేపథ్యం మనం ఒకసారి చూద్దాం. హైదరాబాద్లో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం కావడం తెలుగు వారికి ఎంతో ప్రాచుర్యాన్ని, గుర్తింపును తెచ్చింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా నిర్మాణ కేంద్రంగా గిన్నిస్ బుక్లో నమోదైంది. దేశంలో అన్ని భాషల సినిమాలు ఇందులో నిర్మితమవుతూ ఉంటాయి. ఇక్కడికి రాని భారతీయ సినిమా ప్రముఖులు లేరు. ఉర్దూ నుంచి కన్నడం వరకు, గుజరాతీ నుంచి బంగ్లా వరకు ఎన్నో ప్రాంతీయ భాషల్లో టెలివిజన్ ఛానళ్లను తెలుగు నేలపై ఆవిష్కరించడం భాగ్యనగరానికి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులు, సృజనశీలురు, రచయితలు వీటిలో పనిచేయడానికి హైదరాబాద్కు వచ్చేవాళ్ళు. రామోజీ ఫిల్మ్ సిటీలో 13 భాషలో వార్తలు అందించే ఈటీవీ భారత్ భవనం ఒక మినీ పార్లమెంట్ లాగా ఉంటుంది. ఇక వనస్థలిపురం కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, ఉప్పల్ వీధుల్లో ఇంతమంది ఇతర భాషల వారు నివాసం ఉండడం ఆయన స్థాపించిన సంస్థల ఫలితమే. రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి, పారిశ్రామికవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, స్టూడియో వ్యవస్థాపకుడిగా, సినీ నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎన్నో రంగాల్లో రాణించారు. అన్నింట్లోకి జర్నలిజమే ఆయనకు అమితంగా ఇష్టమైంది. రోజులో ఎక్కువ సమయం దీనికే కేటాయిస్తారు. వర్తమాన వ్యవహారాల్ని ఆయన నిశితంగా పరిశీలిస్తారు. తెలుగు నుడి, పద ప్రయోగం, వాక్య నిర్మాణంపై ఆయనకు పట్టు ఎక్కువ. ఇంకా చెప్పాల్సిన విషయం ఏంటంటే అక్షరాల్లో 100% ప్రతిబింబించేంత వరకు ఆయన పట్టు విడవరు. సంపాదకుడు అంటే ఆయనే. న్యూస్ ప్లానింగ్ కావచ్చు, న్యూస్ జడ్జిమెంట్ కావచ్చు, రామోజీరావు నుంచి నేర్చుకోవాలి. ఈనాడు ఇన్ని విజయ శిఖరాలు చేరడానికి తనలోని పాత్రికేయుడే ప్రధాన కారణం అంటారు. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్గా కూడా రామోజీరావు పనిచేశారు. ఆ పదవికి అందరికన్నా ఆయనకే ఎక్కువ అర్హులు. 1989లో ఈనాడు జిల్లా పత్రికల ఆవిష్కరణ రామోజీరావు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. ఇవి స్థానిక వార్తలకు పట్టం కట్టి తెలుగునాట జర్నలిజం రూపురేఖల్ని మార్చివేశాయి. సామాన్యుల ఆకాంక్షలకు అద్దం పట్టాయి. పాలనలో పారదర్శకతకు తలుపులు తెరిచాయి. జిల్లా పత్రికల వల్ల కొత్త తర నాయకులు ప్రాచుర్యంలోకి వచ్చారు. అనుకరణే అత్యుత్తమ ప్రశంస అన్నట్లుగా దేశంలోని దాదాపు అన్ని భాషల పత్రికలు కాలక్రమంలో ఇదే పంథాను అనుసరించడం ఆయన ముందు చూపునకు తార్కాణం.
ఇక రామోజీరావు సంపాదకత్వంలో నడిచిన అన్నదాత దేశంలోని అగ్రగామి వ్యవసాయ మాసపత్రిక ఖ్యాతి పొందింది. 1969లో దీన్ని ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన మొదటి పత్రిక ఇదే. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు రైతులంటే ఎంతో అభిమానం. అన్నదాతల మేలు కోసం ఈనాడు దినపత్రికలో సైతం రైతే రాజు శీర్షికని ప్రవేశపెట్టారు. ఈ వ్యాసాల్ని రైతులు మాట్లాడుకునే భాషలో ఇవ్వడం వల్ల వారి ఆదరణకు పాత్రమైంది. అయితే రామోజీరావుది మొదటి నుంచి కూడా వినూత్న శైలి. 1978లోనే విపుల, చతుర సాహిత్య పత్రికల్ని ప్రారంభించడం ఇందుకొక చక్కటి ఉదాహరణ. ప్రపంచ భాషల్లోనే అత్యుత్తమ కథల్ని అనువదించి తెలుగు వారికి అందించడానికి ఆయన విపుల పత్రిక తెచ్చారు. ఇలాంటి ప్రయోగం అంతకు ముందెన్నడూ ఎక్కడా లేదు. ఉత్తమ సాహిత్యాన్ని నెల నెల నవల రూపంలో చౌకగా పాఠకులకు అందించాలనే ఆలోచనతో మొదలైంది చతుర పత్రిక. ఇది ఒక విభిన్న ఆలోచనే. ఒకసారి ఆయన నిర్మించిన సినిమాల చరిత్ర ఏంటో చూద్దాం. రామోజీరావు నిర్మించిన సినిమాలు చరిత్ర సృష్టించాయి. బడ్జెట్ వేలం వెర్రిలో కొట్టుకుపోకుండా తక్కువ ఖర్చుతో సినిమాలు నిర్మించడం ఆయనకు అలవాటు. జనసామాన్యంలో జరిగే సంఘటనల్ని కథావస్తువులుగా స్వీకరించారు. మౌన పోరాటం, ప్రతిఘటన, మయూరి, పీపుల్స్ ఎన్కౌంటర్, అశ్విని సినిమాలు అలాంటివే. ఇవన్నీ మంచి సినిమాలుగా గుర్తింపు పొందడమే కాక ఆర్థికంగా గొప్ప విజయాలు సాధించాయి. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై ఆయన నిర్మించిన సినిమాల ద్వారా ఎంతో మంది నటీనటులు, దర్శకులు వెండి తెరకు పరిచయం అయ్యారు. జైపూర్ చెక్క కాలితో నాట్యం చేసే సుధా చంద్రాన్ని, పరుగుల రాణి అశ్విని నాచెప్పని కథానాయకులుగా, కీరవాణిని, ఎస్ జానకిని సంగీత దర్శకులుగా, అలాగే జూనియర్ ఎన్టీఆర్, శ్రీయా లాంటి ఎంతో మందిని తారలుగా మలిచిన ఘనత ఆయన సొంతం. ఇక గృహిణులు పెట్టుకునే పచ్చళ్లని పరిశ్రమగా ప్రారంభించి కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లిన, పరస్పర విశ్వాసమే ఆలంబనగా నడిచే చిట్ ఫండ్ వ్యాపారంతో వేల కోట్ల టర్నోవర్ సాధించిన ఆయన దూరదృష్టి, కార్యదీక్షలే కారణాలు. ఆయనది సవాళ్లను అవకాశాలుగా మార్చుకునే స్వభావం. సవాళ్లు లేని జీవితం ఆయనకు నిస్సారం. రామోజీరావు తమ సంస్థల్లోని నియమ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ప్రజలకు సంబంధించిన సమాచారమే వార్తాంశం కావాలని ఆయన నియమం. తన మాతృమూర్తి మరణం కూడా ఈనాడులో వార్తగా రావడానికి అంగీకరించలేదు. ఇక ఇతర పత్రికల ద్వారానే ఆ వార్త లోకానికి తెలిసింది. 1962లో ప్రారంభించిన మార్గదర్శి చిట్ ఫండ్స్ హామీ పత్రం ఇవ్వకుండా డబ్బు చెల్లించండిని ఇంతవరకు ఒక్కరికి సిఫారసు చేయలేదంటే ఆయన పద్ధతుల్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. రామోజీ గ్రూప్లో దశాబ్దాలుగా నెలాఖరు రోజునే విధిగా జీతాలివ్వడం, పదవి విరమణ రోజునే సంస్థాగతమైన చెల్లింపులు చేయడం ఆయన పట్ల నమ్మకాన్ని పెంచాయి. ఏ సంస్థ మనుగడకైనా ఇలాంటి ప్రమాణాలే శ్రీరామ రక్ష. రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ పెద్దలు రామోజీరావును చక్రబంధంలో ఇరికించాలని చూసినప్పుడు లక్షల మంది ప్రజలే రక్షా కవచమై నిలిచారు. జనానికి ఏమాత్రం అనుమానం కలిగినా ప్రభుత్వ రంగ సంస్థలే మనుగడ సాగించలేవు.
ప్రభుత్వ పెద్దలే అపోహల్ని పుకార్లని సృష్టించి ఆందోళనలు ఎగదోసినప్పుడు ప్రజలు ఆయన పట్ల పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండడం భారతదేశ చరిత్రలోనే అద్వితీయం. మార్గదర్శి ఉదంతం విశ్వసనీయతకి గొప్ప ఉదాహరణ. రామోజీరావు జీవితంలో శిఖర సమానమైంది 1984 నాటి ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమం. తెలుగుదేశం పార్టీని నిలువునా చీల్చి ఏడాదిన్నర ప్రాయంలోనే ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూల్చేసినప్పుడు ఈనాడు దినపత్రిక విశ్వరూపం చూపింది. తెలుగునాడు యావత్తు భగ్గుమంది. దేశం మొత్తానికి నెల రోజుల పాటు ఈ అంశమే కేంద్ర బిందువైంది. రాజకీయ పక్షాలకు, మేధావులకు, న్యాయ కోవిదులకు ఇదే వార్తాంశం. శక్తివంతురాలైన నాటి ప్రధాని ఇందిరాగాంధీ నెల రోజులు తిరగకుండానే ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని పునః ప్రతిష్ఠించవలసి వచ్చింది. దేశంలోనే అదొక అపూర్వ ఘట్టం. అలాగే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై ప్రజాపక్షాన సాగించిన అవిశ్రాంత పోరాటం రామోజీరావును శిఖరాగ్రాన నిలిపింది. ఈనాడు సహాయ నిధి ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి దేశవ్యాప్తంగా ఎన్నో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో ఇళ్లు, బడులు, తుపాను రక్షిత భవనాలు నిర్మించారు. శ్రమదానోద్యమం, సుజలాం సుఫలాం ద్వారా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. రామోజీ సేవలకు ఎన్నో పురస్కారాలు లభించాయి. ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర, శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లతో గౌరవించాయి. ప్రతిష్టాత్మక కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదరి, బిడి గోయాంకా వంటి అనేక అవార్డులు లభించాయి. దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ 2016లో రామోజీరావు అందుకున్నారు. లక్ష్యం, ప్రగతి, ప్రస్థానం ఎప్పుడూ ఎక్కడ ఆగకూడదన్నది రామోజీరావు భావన. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన క్రమశిక్షణ, ఆయన జ్ఞాపకాలు, ఆయన సమయ పాలన ఈనాడు పాత్రికేయులు మాత్రమే కాదు, మనందరి చుట్టూ కూడా అసలు జర్నలిజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ మనస్సుల్లో అవన్నీ గుర్తుకు ఉంటూనే ఉంటాయి, గుర్తు చేసుకుంటూనే ఉంటారు. సో అందుకే మనం చూస్తున్నాము లైవ్లో ప్రత్యక్షంగా ఎంతమంది ఆయనకు నివాళులు అర్పించడానికి వస్తున్నారు. ఒక్క ఆయన సంస్థలో పనిచేసే వాళ్ళు మాత్రమే కాదు, అక్కడ పనిచేసి క్రమశిక్షణతో బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది పాత్రికేయులు చివరిసారిగా ఆయన్ని చూడ్డానికి, కడసారి వీడ్కోలు పలకడానికి ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి తండోపతండాలుగా చేరుకుంటున్నారు. నిజంగా ఇంతటి మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉంటారో అంటే మహానుభావుల్లో అది కొందరే ఉంటారు. అది రామోజీరావు అని చెప్పాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.